ఈరోజు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో కమ్యూనల్ అవార్డు 1932 బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ గారు అనౌన్స్ చేసిన అవార్డుని అమలు కాకుండా అప్పుడున్నట్టు మనువాదులు హిందూ మహాసభ వారు, కాంగ్రెస్, గాంధీ ఎర్వాడు జైల్లో నుండి ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆ సందర్భంగా భారతదేశం మొత్తం మీద ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళన ప్రకారంగా ఆమరణ నిరాదీక్ష గాంధీ ప్రాణాలు పోతాయని చెప్పేసి అప్పుడు అంబేద్కర్ని అందరూ వెళ్ళి బ్రతిమలాడడం జరిగింది. గాంధీ మిస్సెస్ గారు, అలాగే గాంధీ కుమారుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమలాడితే ఎర్వాడు జైలుకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళి ఉమ్మడి నియోజకవర్గాల కింద వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఒప్పించారు. ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, ఉమ్మడి నియోజకవర్గాల్లోనే ఎస్సీ ఎస్టీలకి ఇస్తాము, వీళ్ళంతా హిందువులు కాబట్టి మన హిందువులు విడిపోకూడదని ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తప్పు ఆలోచనతోనే ఇలాగా చెప్పడం జరిగింది. గత్యంతరం లేక అప్పుడు ఉన్నటువంటి భారతదేశం మొత్తం మీద దళిత జాతీయ నాయకులు అనుకున్న వాళ్ళు, రాష్ట్ర నాయకులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్, గాంధీకి అమ్ముడైపోయారు డబ్బు కోసం. ఎవరు అంబేద్కర్ పక్షాన లేరు. లేకపోవడం సందర్భంగా అప్పుడు ఏంటంటే ఉమ్మడి నియోజకవర్గాలకు అంబేద్కర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి గారు 1932 ఆగస్టు 17వ తారీఖున అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన తర్వాత గాంధీ గారు ఆమరణ నిరాదీక్ష సెప్టెంబర్ 20వ తారీఖున ఎర్వాడు జైల్లో నుండి అవి రద్దుపరచాలని చెప్పేసి ఆమరణ నిరాదీక్ష కూర్చున్నారు. భారతదేశం వల్ల అంబేద్కర్ని చంపుతాం, నరుకుతాం, గాంధీ ప్రాణాలు పోతే దళితులు చంపుతాం, యువకులు చంపుతాం, మహిళలపై అత్యాచారాలు జరుపుతామని చెప్పి ఒక భయాందోళనమైనటువంటి బెదిరింపు టాక్ ఇచ్చారు. దాంతో అంబేద్కర్ గారు కుమిలిపోయి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదన్న ఒక కాన్సెప్ట్తో ఉమ్మడి నియోజకవర్గాలకు ఒప్పుకోవడం జరిగింది. అవి 10 సంవత్సరాల వరకే. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఆ నియోజకవర్గాలు ఉండాలా లేదా అన్న ఒక ప్రజా నిర్ణయంతో మళ్ళీ అప్పుడు డిసైడ్ చేయాలా. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు నిజాయితీగా రిజర్వేషన్లు అమలుపరిచి దళితులకి, ఆదివాసీలకి ఉద్యోగ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఇల్లుల విషయంలో, నీరు అన్ని విషయాల్లో బాగా చూసుకున్నట్లయితే అప్పుడు ఆ రిజర్వేషన్ ఉంచాలా వద్దన్నది 10 ఇయర్స్ పెట్టారు. ఇవాళ 32 నుండి 2025 వరకు రిజర్వేషన్ ఉంచాలా లేదని ప్రజాభిప్రాయం ఈ రోజు వరకు కూడా ఈ పాలకులు తీసుకోలేదు. మోసపూరితంగానే రిజర్వేషన్ కంటిన్యూ చేస్తూ అన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఎస్సీలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు లేకుండా చాలా దారుణమైన పరిస్థితుల్లో 20-30 కోట్ల జనాభాని ఏ అభివృద్ధికి, నిధులకి నోచుకోకుండా చాలా దారుణంగా పరిపాలన చేస్తున్నారు. అందుకోసం మేము ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అంబేద్కర్ పోరాట సమితి తరపున ఈ జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాకి మద్దతుగా భారతదేశం మొత్తం మీద అంబేద్కర్ సంఘాలు, అంబేద్కర్ బిడ్డలు అందరూ కూడా దీనికి మద్దతు పలికి రాబోయే రోజుల్లో ఈ కమ్యూనల్ అవార్డు, ఈ ప్రత్యేక నియోజకవర్గాలు మనకు అమలు కావాలని భారత పాలకుల మీద మనం పెద్ద ఎత్తున అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉద్యమం చేస్తే కానీ మనకి న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి మనకి చదువుకి, ఉద్యోగాలకి, అభివృద్ధికి, ధనంకి, డబ్బుకి దూరంగా మనల్ని పెట్టి బానిసల కింద మనల్ని వేల సంవత్సరాలు బట్టి మన మీద పెత్తనం చెలాయిస్తూ ప్రపంచానికి మనకు జరిగిన అన్యాయం తెలియకుండా గుట్టు చప్పుడుగా ఈ త్రివర్ణాలు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలు అణిచివేసి దారుణమైన హింసకి, కుట్రకి బలయ్యి కోట్లాది మంది ప్రజలు, దళితులు తిండి లేక, ఆరోగ్యం లేక చనిపోయారు. దీని అంతటికీ పాలకులదే కారణం. పాలకులు ఇప్పటికైనా బాధ్యత వహించి ఈ దళితులకి, ఆదివాసీలకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ కమ్యూనల్ అవార్డు ప్రత్యేక నియోజకవర్గాలు అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1931లోనే డిసెంబర్లో లార్డ్ లోథియన్ కమిషన్ వేస్తే ఆ కమిషన్కి ఆదివాసీ దళితుల జనాభా లెక్కలు తెలియకుండా గుట్టు చప్పుడుగా మోసం చేశారు. అప్పుడున్నటువంటి సెన్సస్ లెక్కల ప్రకారంగా ఆయన బయటపెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కమ్యూనల్ అవార్డు ఇవ్వాలా, వీళ్ళకి దారుణమైన అన్యాయం జరుగుతుంది, వీళ్ళ ఓటు ద్వారా వీళ్ళ ప్రతినిధుల్ని వీళ్ళే వెన్నుకున్నట్టు అవకాశం కల్పించాలా, అంబేద్కర్ చెప్పింది వాస్తవం అని చెప్పి
ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది 31లో. అప్పుడు అందుకే సెప్టెంబరు ఆగస్టు 17న బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్నాల్డ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మాకు అన్యాయాలే జరుగుతున్నాయి కాబట్టి మేల్కొని మన దళిత ఆదివాసీ బిడ్డలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల యువకులు అంబేద్కర్ ఆశయం మీద ఈ పోరాటం చేసి విజయవంతం చేసి అది నిలబడేటట్టుగా కమ్యూనల్ అవార్డు వచ్చేటట్టుగా మనందరం అంబేద్కర్ ఆశయాల మీద పనిచేయకపోతే మరొక మార్గం లేదు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేసి మనువాద రాజ్యాంగం తీసుకురావాలని వీళ్ళంతా భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నారు. ఆ కాన్సెప్ట్తోనే భారత పార్లమెంటు కూడా మార్చి కొత్తగా పార్లమెంట్ పెట్టుకున్నారు. అదేది లేకున్నా యువతరం చదువుకున్నటువంటి యువతరం తయారయ్యి ఈ ఉద్యమానికి నడుం బిగించాలని ఈ వచ్చినటువంటి మేము 15 మందితోనే కాకుండా రేపు 15 కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఉద్యమం చేసేటట్లుగా దళిత యువకులందరూ అంబేద్కర్ బిడ్డలందరూ కూడా తయారవ్వాలని